కొంచెం దూరం మేడం నోటి దూరిపోయేలాగా ఉంది ఇది. ఓకే ఆటగాడే సైల్ ఏంటి బాబన్న ఇంకోసారి దేవతన్నా నిజంగా ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. అది కాదు కానబ్బయ్యా బేసిక్ గా తేజ్ అనే పేర్లు వైబ్ ఉంటుందేమో, భయ్య కూడా మంచి వైబ్ లో ఉన్నాడు. ఇది మూవీలో షూట్ లోనే జరిగింది. ఎందుకు నేను చేస్తానులే అని చెప్పి మనోడు ప్రాక్టీస్ చేసి చేసాడు. అప్పుడు జర్రుంటే చచ్చిపోతుంటా రోజునన్నా అర్జెంటుగా తేజ్ని తీసేసి. జబర్దస్త్ లో సూపర్ డూపర్ ఆర్టిస్ట్ అండి. అటుపై బిగ్ బాస్ లో హౌస్ లోకి వెళ్ళి సెన్సేషన్ అయిపోయారు. హి ఇస్ నన్ అదర్ దాన్ టేస్టీ తేజ గారు. హాయ్ హాయ్ బ్రో, బాగున్నారా? సో బాగున్నాను బ్రదర్. బేసిక్ గా తేజ్ అనే పేర్లు వైబ్ ఉంటుందేమో, భయ్య కూడా మంచి వైబ్ లో ఉన్నాడు. ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఆల్రెడీ నెల్లూరు వచ్చారా? నెల్లూరు నేను రావటం విజిట్ అయితే ఫస్ట్ టైం. నెల్లూరు వాతావరణం బేసిక్ గా వేడిగా ఉందండి బాబు, మామూలుగా లేదు. బట్ ఇక్కడ వెల్కమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. జస్ట్ ఇప్పుడే సరదా దిగి వస్తుంటే పై నుండి తేజ అన్న బాగున్నారా, సుమతి శతకం అది ఇది అని జనాలు మన పిల్లలు వాళ్ళందరూ మాట్లాడుతాం. చాలా అంటే చాలా, ఐ మీన్ మనం ఎప్పుడు వీళ్ళని పర్సనల్ గా కలవలేదు, కానీ చూడంగానే అంత అభిమానం చూపిస్తుంటే అంటే అది బ్లెస్డ్ అంతే, అంత మించి ఏం లేదండి. అమర్దీప్ గారితో మీ బాండింగ్ ఏంటి? అండ్ ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్ ఎవరితో పంచుకొని కామెంట్ ఏదైనా మీ ఇద్దరికి సంబంధించింది మా కోసం. అమర్తో ఎప్పుడున్నా కానీ చిల్లల్లే ఉంటుంది, కానీ వాళ్ళు ఒక ఎమోషనల్ సైడ్ ఎవరికి తెలియదు, అది చెప్పాలనుకుంటున్నా. ఈ మూవీ సెట్లో మీరు రీసెంట్గా చూస్తే ఐ మీన్ డ్యాన్స్ షోలో కూడా మనోడు బ్యాండేజెస్ జరుగుతున్నారు కదా, అది మూవీలో షూట్లోనే జరిగింది. అది ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు. మూవీ షూట్లో మనోడు రోప్స్ కట్టుకొని ఒక షాట్ చేయాలి, కాకపోతే మేము అక్కడ నుంచి లొకేషన్ షిఫ్ట్ అవ్వాలి. ఆ రోపింగ్ ఆ షాట్ అదంతా పెడతానికి 2-3 అవర్స్ టైం పట్టింది. ఎందుకు నేను చేస్తానులే అని చెప్పి మనోడు ప్రాక్టీస్ చేసి చేసాడు. అప్పుడు ఒక ఫ్లిప్ కొట్టాడు, బ్లాక్ ఫ్లిప్. దానివల్ల మనోడికి చెయ్యి ఎఫెక్ట్ అయింది, కానీ అది అప్పుడు తెలియదు. ఒక 2-3 డేస్ తర్వాత నొప్పి స్టార్ట్ అయ్యింది. అది ఆల్మోస్ట్ సర్జరీ దాకా లీడ్ చేసింది. ఇప్పుడు సర్జరీ అయ్యింది, అయినా కానీ అదే దెబ్బతో మనోడు చేస్తూ ఉన్నాడు. అనేది ఏంటంటే సినిమా పట్ల వాడుకున్న ప్యాషన్ అనేది మేబీ ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు ఈ విషయం, అసలు ఎక్కడ దెబ్బలింది ఏంటి అనేది చెప్పాలనిపించి చెప్పాను అది. సో రీసెంట్గా ఫేస్బుక్లో ఒక రీల్ ట్రెండ్ అయిపోయింది. ఏంటదన్నా? లైక్ మీరు అమర్ గారు కార్లో వెళ్తూ ఫుడ్ తింటూ ఉన్నారు ఆయన కార్లో. జర్రుంటే చచ్చిపోతుంటా. అండ్ ఏంటి ఆ ఉస్మానియా మెట్రో స్టేషన్ మిస్టరీ ఏంటి? బేసిక్గా మనోడు మన ఏదో ఇంటర్వ్యూలో కృష్ణా సినిమాని 18 సార్లు చూశాను, ఉస్మానియా మెట్రో స్టేషన్ ఎక్కన్నాడు. బేసిక్గా అది మెట్రో కాదు, MMTS. అప్పుడు కృష్ణా లేనప్పుడు MMTS కదా మెట్రో అంటావేంటి నువ్వు, కానీ కింద మనోడు మెసేజ్ వచ్చినాయి. అప్పుడు నేను ఉన్న అదే ఇంటర్వ్యూలో సర్లే MMTS మెట్రో అన్నాడు, లైట్ తీసుకున్నా. కానీ అదంతా వైరల్ అయింది, ఇంత అయితే నాకు తెలియదు. అందుకని ఒక క్లారిటీ కోసం ఒరే నాన్న వెళ్తున్నావు ట్రాఫిక్ ఎందుకు మెట్రో ఎక్కడ సెటైరికల్గా చెప్తూ వాడు చెప్పాలనుకుంది, ఆ వీడియోలో చెప్పాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను అనుకోలేదు అంత పోద్దని. ఆల్మోస్ట్ 30 lakhs పైన వెళ్ళిందండి బాబు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత సుమతి శతకంతో మళ్ళీ మహేష్ విట్ట కంబ్యాక్ ఇస్తున్నట్టేనా? యాక్చువల్గా ఏంటంటే అండి, లాక్డౌన్కు ముందు బాగా అంటే తెలుగు సినిమా కంటెంట్తో సినిమాలు ఎక్కువ వచ్చేటి అండ్ కమెడియన్స్కి ఎక్కువ స్కోప్ ఉండేది, బాగుండేది అనమాట. తర్వాత ఏమైపోయిందంటే పాన్ ఇండియా అనే ఒక టర్నింగ్ తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే అందరూ కామెడీ తక్కువ చేసి సీరియస్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. ఒకవేళ కామెడీ సినిమాలు తీసినా కానీ ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళని పెట్టుకొని చేయడం చేశారనమాట. అట్లా కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ అనిల్ రావుపూడి అన్న చేసిన ఒక మార్క్ వల్ల ఇప్పుడు మళ్ళీ లేదు, పాన్ ఇండియాతో పాటు తెలుగు సినిమా వాళ్ళకి తెలుగు ఎంటర్టైన్మెంట్తో మనం సినిమాలు తీయాలి అనేది వచ్చింది. పందెం కానీ కబడ్డీ కానీ పెదబాబు కానీ ఇట్లా ఈ స్టైల్లో నడిచే ఒక అవుట్ అండ్ అవుట్ పల్లెటూరు సినిమా, మొత్తం గోదావరి బ్యాక్గ్రాఫ్లో జరుగుతుంటుంది. సో ఈ సినిమాలో ఏంటంటే ఫస్ట్గా ఈ సినిమాకి అమర్ హిట్ కొట్టాడు అని చెప్పడానికి ఏంటంటే సినిమాలో కథ మొత్తం నా చుట్టూ ఎదరగాలి, మొత్తం నేనే కనపడాలి అనేది కాకుండా హీరోతో పాటు ఈక్వల్గా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఇది నిజంగా ఈ సినిమా చూశారంటే మీరు, మనం ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఒక 4 రోజులు స్టే చేస్తే మనకి ఎటువంటి క్యారెక్టర్స్ అయితే మనము ఫీల్ అవుతామో అట్లా ఈ సినిమా చూసిన 2.5 గంట సేపు మీరు ఒక ఊరికి వచ్చి ఉంటే మీకు ఆ ఊరిలో ఉండే మనుషులందరూ పరిచయం అయినట్లు ఉంటుంది. సో అక్కడ అమర్ హిట్ కొట్టేశాడు.
దీంట్లో నా క్యారెక్టర్ ఏంటంటే బుల్రాజు పెద్ద ఫిగర్ కాదని బుల్రాజు పబ్లిక్ ఫిగర్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ ఆ ఊరికి 60 సంవత్సరాల నుంచి వాళ్ళే ప్రెసిడెంట్లు. ఆ ప్రకారంగా నేను ప్రెసిడెంట్గా ఉంటా. సో మనోడు సుమతి అనే అమ్మాయిని లవ్ చేసేసి అక్కడ ఏదేదో అంతా చేసేసి లాస్ట్కి పంచాయతీకి ఊరి పెద్దగా నా దగ్గరికి వస్తారు. సో నేను వెళ్ళి ఈ ఊరి పెద్దగా నేను మా పక్క ఊరి పెద్దతో వెళ్ళి చాలా ఉంటాయి పంచాయతీలన్నీ. సో అలాంటి ఒక క్యారెక్టర్. ఒకప్పుడు సునీల్ అన్న చేసేవాడు ఇలాంటి క్యారెక్టర్లు. సో నాకు ఫస్ట్ క్యారెక్టర్ అయినప్పుడు అమ్మయ్య ఇన్ని రోజులకు ఒకటి పడిందిరా మళ్ళీ. అంటే మనకు మంచి క్యారెక్టర్లు చేయడానికి నా దగ్గర పొటెన్షియల్ ఉంది, ఓకే. బట్ అలా క్యారెక్టర్లు రాసే రైటర్లు దొరకాలి, వాటిని ఒప్పుకునే ప్రొడ్యూసర్లు దొరకాలి, అంటే హీరో కూడా నాతో పాటు మిగతా వాళ్ళ క్యారెక్టర్లు కూడా బాగుండాలి అనే హీరోలు దొరకాలి. సో అలా నాకు అన్నీ కలిసి వచ్చినాయండి. February 6th మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇక నుంచి మహేష్ విట్టా గారిని మర్చిపోయి మీరు ఎక్కడ కనిపించినా రే పెద్ద ఫిగర్ మావా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చాలా బాగుంది. అండ్ ప్రమోషన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది సంక్రాంతి బరిలో రావాల్సినంత పొటెన్షియల్ ఉన్న సినిమా. కాకపోతే 5 మంది పెద్ద హీరోలు ఉన్నారు కాబట్టి మా అమరు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఆగి ఫిబ్రవరికి వస్తున్నాం. ఇది ఫస్ట్ టైం నెల్లూరు రావడం? లేదు, నేను నెల్లూరు చాలాసార్లు వచ్చాను. నెల్లూరులోనే సినిమా చేసా స్టార్టింగ్లో. అండ్ ఫస్ట్ సినిమా అనే కాన్సెప్ట్ డిజైన్ అనేది ఫస్ట్ నెల్లూరులోనే. సగం సినిమా పైన నెల్లూరులోనే చేశా. అప్పట్లో ఒక సినిమా అభిలాష అనేది అంతగా లేదు, స్టార్టింగ్ కెరియర్లో కదా అది. మెయిన్గా ఈవెంట్స్ చాలా చేశా, ఇక్కడ వచ్చారు. నాకు బాగా ఇష్టం ఇక్కడ మలైకాజా. మీకు ఓలిగలే పరిచయం ఏమో అనుకున్నాం. మురళీకృష్ణలో స్వీట్స్ అండ్ అక్కడ చర్చ్ దగ్గర మనం రాత్రిపూట్ల దోశలు మరి ఎన్ని మరి తిన్నాం. మరి కొద్ది దూరం మేడం నోటి దూరిపోయేలాగా ఉంది ఇది. ఓకే, ఫ్యూ పిక్చర్స్ అనుకున్నారు సుప్రీత గారితో. అయిపోయింది సినిమా. దీని తర్వాత ఉండొచ్చా? దీని తర్వాత 2 months ఆఫ్ గ్యాప్ లో అది రిలీజ్ అయ్యింది. సుమతి శతకం ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే నాకు ఒక మరీ సినిమా ఇండస్ట్రీలో నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక గుడ్ ప్లాట్ఫామ్. ఇట్స్ అన్ రీబర్త్, లైక్ ప్రాపర్ ఆర్టిస్ట్ ఆన్ ఇండస్ట్రీ. నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక రీబర్త్ లాగా. నాకు ఇంతకుముందు చేసినవన్నీ నాకు ఒక గైడెన్స్ లాగా, నాకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా, లైక్ పని చేసినప్పుడు వాళ్ళతో వీళ్ళతో అందరితో వచ్చిన ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేసుకొని నాకున్న దాంట్లో నేను చేసుకున్నది గుడ్ వన్ ఇస్ సుమతి శతకం. ఆటగాడే ఇప్పటి వరకు తెలియంది ఈ సినిమాతో జనాలకు నేను చూపించబోతున్నాను అనే హిడెన్ టాలెంట్, ఇందులో ఆ హిడెన్ జ్యువెల్ ఏదన్నా ఉందా? నాకున్న టాలెంటే చూపిస్తాను, నాకు వచ్చిందే చేయగలను తప్ప హిడెన్ టాలెంట్ ఉందని చెప్పి కొత్తగా ఏం చెప్పలేను. నాకు ఆల్రెడీ ఉన్నవే నేను చూపించుకోగలను తప్ప కొత్తగా నాకు టాలెంట్ ఏం లేదు. కానీ రామ్ కామ్ చేసే దాంట్లో ఒక ఫన్ ఎలిమెంట్స్ లో కొన్ని పాత సినిమాలో ఉన్న డైలాగులు వాడడం జరిగింది. సో అది ఎలా ఉంటుందని సినిమాలో తెలుస్తుంది. దగ్గర ఒక 2 weeks ముందు ఎక్కడే సాంగ్ రిలీజ్ అయింది. గాట్ వెరీ గుడ్ అటెన్షన్ ఫ్రమ్ ఆడియన్స్. నువ్వెవరో తెలియదులే, నువ్వెవరో తెలియదుగా, నిన్నే వదలనుగా. సో అలా మీ రియల్ లైఫ్ లో ఎవరిని చూసినప్పుడు అనిపించింది? అలా మనకి అప్పట్లో ఈ క్వశ్చన్ మనకి సెట్ కాదు, వచ్చిన మందే ఉన్నారు కానీ బట్ ఇంకా ఒకసారి వచ్చిన తర్వాత ఆటగాడే సో ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా తేజు దగ్గర ఆగిపోయింది. ఓకే, సైల్ రాట్లేదే హీరోయిన్ గారి అందం ఇటువైపు నుంచి లాగేస్తుంది ఇందాకటి నుంచి. ఒక్కసారి తనతో అడిగేసి ఓకే దగ్గరికి వెళ్దామన్నారు. హాయ్ అండి. సో మీ పేరు సైల్ రాట్లేదే శైలి. ఓకే, శైలి చౌదరి గారు. సో యువర్ ప్రాపర్? I'm from Mumbai. How is your experience working with Amardeep garu? Oh, well, it has been really amazing. Easy to gel up with. Amar, Teja, the whole team, Sumati, very loving, very warm. They actually made me so comfortable, and doing scenes were like just so easy because we all got along very easily. Okay. So it's have always been like very fun on set. Every time we all meet, we always laughing. So I think I really enjoyed. In fact, there was the days when I used to shoot alone or he used to shoot alone. Then we used to call each other like, "Arey, now we are missing shooting together." Yeah. So it was really great. You all cook. ఏంటి బాబన్నా ఇంకోసారి One thing about Sumati Satakam. Okay, well, Sumati is a girl who's very loving, caring, a girl next door kind of character. She's very respectful by the whole village people and very kind girl who can mix up with the young people also and the old one also and loved by everyone. And also she knows her responsibility. She's very shy, she talks less, but when it comes to take a stand for her near and dear ones or for the honesty, she always stands. Great. And a few words about your cast and crew. It has been really amazing, honestly, working with the whole team. Only not team, even the producers, like direction team, everyone.
are so warm. They all are like my family. Okay. We all like connected as a family. We all talk. You all cook. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న We cooked. Oh, that's the chef. With the Teja, tasty actually. Teja. Yeah, Teja is a chef. Yes. But yeah, it's always been fun, and I'm so grateful, that I came across such a lovely people. So anyways, your movie is going to get released on February 6th. Yes. So what do you tell about your movie for our Telugu people, Telugu audience especially? It's my debut in Telugu, and your support means a lot to me. I'm already actually receiving a lot of love from you all. I can see people tagging me and sending me messages that they are liking me. Thank you so much for accepting me, Okay. and please keep loving and showering with all your blessings. ఆవిడ మైక్ చేతిలో నుంచి తీసుకున్నప్పుడే ఆవిడ దేవత అని చెప్పి రికగ్నైజ్ చేశాను. చెయ్యి నొప్పి వస్తుంది, దేవత అన్నా నిజంగా. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో. అనంతపూర్ వాసిగా గోదావరి మాండలికం ఆ యాసలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అది ఎట్లా అనిపించింది మీకు? హ్యాబిచువేట్ చేసుకున్నాను యాక్చువల్లీ. పాస్ట్ లో ఒక సిరీస్ కి సంబంధించి సురేష్ కృష్ణన్ గారు లైక్ భాష డైరెక్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది ఆగింది. సో హీ టేక్ మీ టు తణుకు అట్ సైడ్ తీసుకెళ్లి 1 week నన్ను అక్కడే పెట్టి ఈ స్లాంగ్ అప్పుడు అలవాటు చేశారు. 8 years బ్యాక్ 6 years బ్యాక్ తీసుకెళ్లారు. అది పనికొచ్చింది. అది కాదు కానబ్బయ్యా, గోదావరి యాసలో ఎట్టాగో మాట్లాడవుగానే ఈసారి మన నెల్లూరు యాసలో అల్లాడిచ్చే స్క్రిప్ట్ తోటి అదిరిపోయే సినిమా ఒకటి చేయాలా. ఏమంట అది మందల వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ నేను ఎందుకు కూరుకుంటాను? ఇచ్చినప్పుడు ఇరగదీయడమే కదా. దాట్స్ ఆల్ అబౌట్ సుమతి శతకం టీమ్ తో చిట్ చాట్ చాలా మంచిగా జరిగింది. అండ్ ఎప్పుడైనా కూడా ఇటువంటి ఫ్రీ స్పిరిటెడ్ పీపుల్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ జుప్ అలా వెళ్ళిపోతుంది అనమాట టైం అంతా కూడా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమరన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శైలి గారు, అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్ టు హ్యావ్ దిస్ షూట్. అండ్ స్పెషల్లీ నాకు ఈ ప్రమోషన్ చూసినప్పటి నుంచి యాడికి పోయినా సుమన్ టీవీ కనపడుతుంది. మీరు అర్జెంట్ క్యాప్షన్ మార్చుకోండి, సందులో సుమన్ టీవీ అని పెట్టేసుకోండి. టీవీలో మంచి యాంకర్ ఈ అబ్బాయి అనుకుంటాను. చాలా రోజుల తర్వాత ఒక హ్యాండ్సమ్ చూడడానికి మంచి అబ్బాయి అండ్ కలర్ఫుల్ సొక్కా ఒకటి వేసాడు. నైస్ అటైర్ అండ్ నైస్ లుక్. మీరు అడగడ విధానం బాగుంది, అప్పుడప్పుడు కొద్ది వెటకారం కూడా బాగుంది కాబట్టి బాగుంది. రోషన్ అన్న అర్జెంట్గా తేజ్ని తీసేసి నీకు పోటీ వచ్చాడు సుమన్ టీవీ. శైలి గారు మీరు. It was lovely meeting you, Teja. Please keep watching Suman TV. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ. సో సుమన్ టీవీ నెల్లూరు తరపు నుంచి ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎప్పుడు చదువు అని చెప్పి పిల్లల మీద ప్రెషర్ తీసుకొని రావడమే చూస్తూ ఉంటాం. కేవలం సిటీస్కి మాత్రమే పరిమితం అయిపోయిన ప్రమోషనల్ కార్యక్రమాలని మన నెల్లూరు వాళ్ళకి, నెల్లూరు జిల్లా వాసులకి, అలాగే మన వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారికి మరింత చేరువ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెళ్తాడు, అతను వచ్చిన తర్వాత సినిమా స్టోరీ చెప్పమంటే మొత్తం పిండి చెప్పగలుగుతాడు. ఎలా చెప్పగలుగుతాడు? అతనికి జ్ఞాపక మెమరీ అంతా ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి చదువు. పిల్లవాళ్ళకి ఈ వయసులో కావాల్సింది ఆట పాటలు అన్నీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మానసిక ఉత్సాహం. సూపర్. మీరు చదవండి, ఫెసిలిటీస్ కానీ గేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇవి కానీ నేను ఇస్తాను. ఎస్, సుమతి శతకం మూవీ టీమ్ అయితే మన ఇన్స్టిట్యూషన్కి రావడం జరిగింది. సుమతి శతకం గురించి, అందులో ఉన్న కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఎగ్జాక్ట్గా ఒకే ఒకటి చెప్పగలుగుతానండి. నేను కాలేజ్ తీసుకున్న ఈ 2 సంవత్సరాల్లో చాలా సినిమాల ప్రమోషన్స్ వచ్చాయి, చాలా యాక్టర్స్ వచ్చారు, చాలా వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మా ఈ కాలేజ్ ఈ ప్లాట్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ పర్సనల్గా కూడా వాళ్ళ గ్రోత్ అన్ని రకాలుగా ఉంది. ఈ సుమతి శతకంలో అమర్దీప్ గారు చెప్పాలంటే ఈజ్ వెరీ గుడ్ పర్సన్. బికాస్ ఏంటంటే ఆయన గుడ్ పర్సన్తో పాటు ఆయన దేవుడు ఇచ్చిన వారు ఏంటంటే ఆయన వాళ్ళ భార్యమణి గారు, మేడం గారు చెప్పాలంటే ఇట్స్ వెరీ గుడ్ పర్సన్. నేను ఏదో సినిమాలో చేసేయాలని ఆ ఉద్దేశం అయితే కాదు. నేను తనతో జస్ట్ మాట్లాడిన 5 minutesకి తను ఎగ్జాక్ట్ తన మైండ్ సెట్ ఏం చెప్తుందంటే మంచి సినిమా చేయాలి, చేసాం చాలు, నెక్స్ట్ కానీ చూస్తాం, మనకు సినిమాలో ఇది కాదు కదా సార్ మనకు అని తను చెప్పండి. ఖచ్చితంగా సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుందని గ్రాండ్ సక్సెస్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ అండ్ ఈ సుమతి శతకం మూవీ అయితే ఈ Feb 6th మన ఆడియన్స్ ముందుకి వెళ్తుంది. సో దాని గురించి ఫైనల్గా మీరు మీ మాటగా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఏమంటే సినిమా అనేది వినోదం, సినిమా అనేది సందేశం, సినిమా అనేది ఒక ఇవ్వాల్సింది. సో అమర్దీప్ గారి గురించి అందరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు చెప్పాలంటే. ఖచ్చితంగా మంచి సినిమానే ఉంటుంది. సో అందరూ కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూస్తే బాగుంటుంది. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.